అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూద్దాం ఇక వార్తలు చూసే ముందు రెగ్యులర్ గా శనార్థి నేటి మాట అయితే చూస్తాం కదా శనార్థి నేటి మాట ఏముందంటే ఇక బీసీలపై చూపిస్తున్న వివక్ష ఇప్పటిది కాదు ఎన్నో ఏళ్ల నుండి ఎంతో మంది అగ్రవర్ణాల నాయకులు బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కుట్రలు చేస్తూనే ఉన్నారు జనాభాలో అత్యధిక శాతం ఉన్న కులాలను ఇప్పటికీ వెనకబడిన వర్గాలుగా చిత్రీకరిస్తున్నారు సంపద సృష్టించే ప్రజలను ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు పట్టుమని 10% లేని కులాలు 100% ఉన్న వర్గాలపై పెత్తనం చేస్తూ రాజకీయంగా ఆర్థికంగా ఎదిగి చట్టాలు చేసే అధికారాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ములాఖత్ రాజకీయాలతో బీసీ ప్రజలను అణిచివేస్తున్నారు ఒక్కరో ఇద్దరు బీసీల పక్షాన మాట్లాడితే వాళ్లను డబ్బుతోనో పదవులతోనో లొంగదీసుకొని బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నారు ఉద్యోగాలలో 100% మార్కులున్న బీసీ బిడ్డలకు ఉద్యోగాలు రావాయి 60 మార్కులున్న అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగాలను అన్యాయంగా ఎత్తుకపోబడుతుంది ఇదెక్కడి న్యాయం ప్రజాస్వామ్యమా అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఒక నేటి మాట అయితే రాశారు మరి 190% ఉన్న బీసీ ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలపైన మరి కేవలం 10% ఉన్న వాళ్ళైతే పెత్తనం చెలాయిస్తున్నారు సో మరి అధికారం ఎవరైతే ఎక్కువ ఉంటారో మరి వాళ్ళు కదా కేవలం వీళ్ళ ఓట్ల కోసమే వాళ్ళని అయితే వాడుకుంటున్నారు అని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్ అక్కడ క్లియర్గా అయితే రాయడం అయితే జరిగింది సో ముఖ్యంగా ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉందో మరి దాని ప్రకారం బీసీలకైతే దానివల్ల బీసీలకైతే చాలా అన్యాయం అయితే జరుగుతుంది 90 మార్కులు వచ్చినప్పటికీ బీసీలకైతే ఉద్యోగాలు రావట్లేదు 60 మార్కులు వచ్చినా కానీ ఈడబ్ల్యూఎస్ కోటాలో వాళ్ళకైతే ఉద్యోగాలు వస్తున్నాయి మరి ఇదెక్కడి న్యాయం ఇది ప్రజాస్వామ్యం అని చెప్పేసి కూడా పెద్దపల్లి రాజన్న తన నేటి మాటలో అయితే రాశారు ఇక ముందుగా ఇక 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు అయితే చూద్దాం ముందుగా ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం రోగుల నిలువు దోపిడీ స్కానింగ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ల దందా వైద్య పరీక్షల పేరిట ఇష్టారాజ్యం టెస్టులకు వాళ్ళు పెట్టిందే రేటు గుట్టుగా సాగుతున్న లింగ నిర్ధారణ అపార్షన్లు మామూలు మత్తులో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న జిల్లా వాసులంట మరి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా స్కానింగ్ సెంటర్లు కావచ్చు ఇంకా డయాగ్నోస్టిక్స్ కావచ్చు సో వాళ్ళు ఇష్టం వచ్చినట్లయితే రేట్లు అయితే పెట్టి మరి వాళ్ళను ఎవరైతే హాస్పిటల్కి వస్తారో వాళ్ళని అయితే నిలువు దోపిడీ చేస్తున్నారు మరి గుట్టు చాపుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు అట్లాగే అపార్షన్లు కూడా చేస్తున్నారట మరి వైద్య అధికారులు మరి వాళ్ళకి తెలియకుండా జరుగుతుందా అంటే మరి వాళ్ళ మామూలు మత్తులు అంటే వాళ్ళకు లంచాలు ఇచ్చి కూడా మరి ఈ విధమైనటువంటి ఏవైతే ఆ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్స్ ఉన్నాయో అవి పాల్పడుతున్నాయని చెప్పేసి మనకైతే వార్త అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇక వైన్ షాప్కు వ్యతిరేకంగా మహిళల ధర్నా గ్రామం మధ్యలో ఏర్పాటు చేయడంపై మండిపాటు అనుమతులు రద్దు చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారంట మరి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని నజ్రూల్ నగర్ గ్రామంలో వైన్ షాప్ రద్దు చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారంట మరి ఊర్లో అయితే వైన్ షాప్ అయితే పెడుతున్నారంట మరి ఎక్కడ ఏ హాస్పిటల్ ఉండదు ఊర్లలో హాస్పిటల్స్ కానీ లేదంటే మంచి స్కూల్స్ కానీ మంచి వైద్యశాల కానీ ఉండవు కానీ వైన్స్లు మాత్రం కంపల్సరీ ఉంటాయి అవి మరి ఏవి లేకున్నా సరే వైన్స్ మాత్రం అక్కడ పెట్టేస్తారు అన్నమాట ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాల అధ్యక్ష కార్యదర్శుల నియామకం అయితే పూర్తి చేసిరంట ఇక అగ్రనేత పదానికి ఆస్కారమే లేదు పార్టీ నిర్ణయమే శిరోధార్యం అవసరమైతే చెట్ల కిందే సమావేశాలు ఏర్పాటు చేస్తా నిర్మల్ నూతన డీసీసీ అధ్యక్షుడు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బుజ్జు పటేల్ అయితే చెప్తున్నారు సో నిర్మల్ జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పేసి డీసీసీ అధ్యక్షుడు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బుజ్జు పటేల్ అయితే చెప్తున్నారు ఇక డబుల్ బెడ్రూమ్ల కేటాయింపుపై విచారణ నిర్వహించాలి అనర్హులను జాబితా నుంచి తొలగించాలి కలెక్టర్కు అయితే వినతి పత్రం అయితే అందజేశారంట మరి ఎవరైతే అనర్హులు ఉన్నారో సో వాళ్ళని అయితే జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి కూడా ఒక వార్త కనిపిస్తుంది ఇక నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం అట్టహాసంగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేసినట్ట ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్ సో ఇందిరమ్మ పేరుతో చీరలు అయితే పంపిణీ చేస్తారు కదా అవి అయితే అట్టహాసంగా ప్రారంభిస్తున్నారు అన్నట్లుగా వార్త అయితే కనిపిస్తుంది ఇక మైనార్టీ గురుకులంలో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య 60 సీసీ కెమెరాలున్నా ఏ ఒక్కటి పనిచేయకపోవడంపై సర్వత్రా విమర్శ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు అయితే నిరసన చేస్తున్నారంటే మరి 60 సీసీ కెమెరాలు ఉన్నా కానీ మరి ఆ విద్యార్థి ఎలా చనిపోయాడు అనేది మాత్రం ప్రూఫ్ లేదంట మరి ఇక భర్తకు నిప్పంటించి హత్య చేసిన 2 భార్యలు పరారీలో 2 భార్యలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులంట మరి మృతి చెందిన ములావత్ మోహన్ అంట మరి తరచూ మద్యం సేవించి భార్యలను వేధించడంతో భర్త పెట్టే బాధలను భరించలేక 2 భార్యలు కలిసి భర్తను అయితే పెట్రోల్ పోసి అయితే నిప్పంటి చేసిరంట ఇక దర్పల్లి డబుల్ బెడ్రూమ్లలో పంపిణీ ఉద్రిక్తత 75 గజాల భూమి ఇల్లు కట్టిస్తామని మాటిచ్చిన రూరల్ ఎమ్మెల్యే లబ్ధిదారులకు పూర్తిగా అందని డబుల్ బెడ్రూమ్ రూములు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే అంట
ఇక ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ పథకాలు ఆగవు. గుండ్ల చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అయితే చెప్తున్నారు. ప్రభుత్వం మారినా ప్రభుత్వ పథకాలు అయితే ఏం మారవని చెప్పేసి అంటున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలుద్దాం. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు అంట. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కృష్ణారెడ్డిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అమీన్పూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ అయితే మెదక్ ఎంపీ రఘునందన్ రావు అయితే ప్రారంభించారు. 70 కోట్ల అసైన్ భూమిలో జ్యోతిస్మతి కబ్జా పెట్టింది. కోర్టులు ప్రభుత్వం పక్షానైనా ఇంకా స్వాధీనం కావట్లే. 15 ఏళ్లుగా మొద్దు నిద్రలో రెవెన్యూ శాఖ స్టే ఉందంటూ అధికారులు చూపించండి ఏఎఫ్ సవాలు. 173 పేజీల ఆధారాలతో ప్రజావాణిలో ఫిర్యాదు. రెవెన్యూ అధికారులు కళ్ళు తెరవాలంటూ నిరసన. జ్యోతిస్మతి యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని అయితే డిమాండ్. లేకుంటే భూమిలో పార్టీ జెండాలు పాతుతామని అయితే హెచ్చరిక అయితే చేస్తున్నారంట. మరి 70 కోట్ల అసైన్ భూమిని అయితే జ్యోతిస్మతి కబ్జా పెట్టినట్టు. మరి వాళ్ళకు కోర్టు ఆర్డర్ ఉందని చెప్తున్నప్పటికీ మరి చూపియమని అడిగినప్పటికీ వాళ్ళైతే సరైన సమాధానం అయితే చెప్పట్లేదంట. ఎమ్మెల్యే తీరుతో న్యాయవాదులు విధులు బహిష్కరణ. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. ఎమ్మెల్యే తీరుపై మంత్రికి అయితే ఫిర్యాదు చేసిరట. ఇక ప్రశ్నార్థకంగా ముత్తన్నపేట ప్రజల ఆరోగ్యం. ఇథనాల్ కంపెనీల అనారోగ్యం పాలవుతున్న వైనం. మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండలంలో పోతారం గుగ్గిళ్ళ రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన 2 ఇథనాల్ కంపెనీల వల్ల ముత్తన్నపేట గ్రామ ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారట. వాళ్ళు ఐకేపీ సెంటర్ను సందర్శించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు. జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం నర్సింపల్లి గ్రామంలో వడ్లు అధిక మొత్తంలో కట్ చేస్తున్న రైతుల ఫిర్యాదులపై స్పందించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు సాయిని పాపన్న సోమవారం ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని అయితే సందర్శించారంట. ఇక సర్పంచ్ బరిలో యువ నాయకురాలు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ. యువ నాయకత్వానికి మద్దతు ఇవ్వండి. ముంపు గ్రామాల సమస్యలపై పోరాటం చేస్తా. చీర్లవంచ సర్పంచ్ అభ్యర్థి చెల్లా వైష్ణవి చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి చెల్లా వైష్ణవి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా అయితే బరిలో దిగుతున్నారంట. ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించడంలో వరుస ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయని చెప్పేసి ఆమె అయితే విమర్శించారు. సో తనకు ఒక అవకాశం ఇస్తే కనుక మరి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటానని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు. ప్రజావాణిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుని ఫిర్యాదు అంట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. పెద్దగోపారం వార్డు మెంబర్ల రిజర్వేషన్లు తారుమారు. గ్రామంలో 10 వార్డులలో ఒకటే బీసీలకు. అధికారుల తప్పిదమే అంటున్న గ్రామస్తులు. మరోసారి పరిశీలించాలని అయితే గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారంట. మండలంలోని 30 గ్రామ పంచాయతీలో పెద్దగోపారం గ్రామ పంచాయతీ ఒకటి. ఈ పంచాయతీలో మొత్తం 10 వార్డు మెంబర్లుంటే ఎన్నికల అధికారులు చేసిన తప్పిదం వల్ల కేవలం 2వ వార్డుకు మాత్రమే బీసీ రిజర్వేషన్ అయితే కేటాయించారంట. మరి 10 వార్డులకు గాను ఒకటే దానికి బీసీ రిజర్వేషన్ అయితే కేటాయించారంట. సో దాన్ని మళ్ళీ పరిశీలించి కూడా దాన్ని మార్చాలని చెప్పేసి కూడా అక్కడ గ్రామస్తులు కోరుతున్నారు. ఎస్సీ హాస్టల్లో అంతులేని సమస్యలు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు అయితే ఫైర్ అవుతున్నారు. ఇక విద్యార్థుల భవిష్యత్తు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ అయితే మండిపడ్డారు. నేడు వడ్డీ లేని రుణాలు అయితే పంపిణీ చేస్తున్నారంట. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలు తప్పక పాటించాలి. సుప్రీంకోర్టు దేశంలో ఉన్న వెట్లాండ్ సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ కె హైమావతి అన్నారంట. మరి సుప్రీంకోర్టు ఆదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా పాటించాలని చెప్పేసి కూడా అక్కడ వార్త. ఇక యూనిటీ మార్చ్కు నారాయణ ఖేడ్ యువకులు అయితే ఎంపికయ్యారంట. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడాది పొడుగునా ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా దేశం నలుమూలల నుంచి ఎంపిక చేసిన యువ ప్రతినిధులతో ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు వారం రోజుల పాటు యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని అయితే కేంద్రం చేపడుతుంది. ఈ ప్రతిష్టాత్మక యాత్రకు సంగారెడ్డి జిల్లా నుంచి నారాయణ ఖేడ్ మండలానికి చెందిన గుండుతాండా నుంచి పవన్ రాథోడ్, మాధ్వార్ నుంచి సాయి ముద్రాజు, జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పత్రి రామకృష్ణ, మండల అధ్యక్షులు సింధోల్ దశరథ్. సో వీళ్ళందరూ కూడా ఎంపికయ్యారంట. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి. తెలంగాణ సర్పంచుల ఐక్య వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొనింటి సురేష్ అయితే చెప్తున్నారు. మరి రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అయితే భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా వాళ్ళైతే కోరుతున్నారు. ఇక తహసీల్ కార్యాలయంలో అధికారిగా ప్రైవేటు వ్యక్తి అంటే కార్యాలయంలో వ్యక్తిగత సిబ్బందిగా నియమించుకున్న పాపానికి కార్యాలయాన్ని శాసిస్తున్నాడనే ఆరోపణలు. ప్రతి పనికి ఓ రేటు, ఎంతకాలం ఈ ఆగడాలు, అక్రమార్జనతో కోట్ల పడగలు, అక్రమ సంపాదనలో ఎవరెవరికి ఎన్ని వాటాలు అని చెప్పేసి కూడా
చేస్తున్నారంట. మరి కీసర ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల ఆగడాలకు అదుపు లేకుండా పోతుందని కార్యాలయానికి వచ్చే ప్రజలు అంటున్నారు. ఆర్డీఓ కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న కీసర ఎంఆర్ఓ కార్యాలయం ఉంది. ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారులు చేయాల్సిన పనిని ప్రైవేటు వ్యక్తులు అయితే చేస్తున్నారంట. మరి ఆ ప్రైవేటు వ్యక్తులు మరి ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే హుకుం అయితే జారీ చేస్తున్నారట. మరి అందులో ఎవరెవరికి ఎంత వాటాలు పోతున్నాయని చెప్పేసి ప్రజలు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి దారుణాలని చెప్పేసి కూడా, ఇలాంటి ఆగడాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక తపస్ వికారాబాద్ మండల కార్యవర్గం ఏర్పాటు అధ్యక్షులుగా జి సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సురేందర్ రెడ్డి అయితే నియామకమయ్యారు. ఇక మహిళల సంక్షేమానికి పెద్దపీట ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అయితే చెప్తున్నారు. ఇక జ్యోతి యూత్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు ఒక వార్త. అత్వేలిలో ఘనంగా బోనాల జాతర అయితే చేశారు. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. కర్ణాటక చేరుకున్న అయ్యప్ప స్వాముల పాదయాత్ర దిగ్విజయంగా సాగుతున్న పాదయాత్ర నర్సిరెడ్డి గురుస్వామి అయితే చెప్పారు. ఇక 111 జీవో నిబంధనలు ఎక్కడ, ఐలాలో వెలుగు చూస్తున్న అక్రమాలు, వెలుగు చూస్తున్న అదనపు అంతస్తులు, కమిషనర్ పర్యవేక్షణ కరువు, కింది స్థాయి సిబ్బందిదే జోరు అంటూ కనిపిస్తుంది. మరి 111 జీవో ఎక్కడ అమలు అవుతుంది? మరి ఇంత పెద్ద బిల్డింగ్లు అయితే వాళ్ళైతే నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని చెప్పేసి కూడా అక్కడ వార్త. మిరియాల ప్రీతం ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ అయితే చేసిరంట. ఇక పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి, త్వరగా పూర్తి చేయాలా కృషి చేయాలి, జాగీర్ కమిషనర్ శరత్ చంద్ర చెప్తున్నారు. ఇక వడ్డీ లేని రుణాల పంపిణీని పండగలా నిర్వహిస్తాం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తున్నారు. ఇక ఆర్బీఓ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇక వందే మాత్రం స్వాతంత్ర పోరాటానికి శక్తిగా నిలిచింది మైలర్దేవులపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. దేవాలయానికి 1.16 లక్షల విరాళం అంట. మన దాత జూపల్లి భాస్కర్రావుకు కృతజ్ఞతలు తెలిపిన ఆలయ కమిటీ సభ్యులు అంటూ ఒక ప్రత్యేక కథనం. ఇక 110 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు, ప్రతి పౌరుడు డిజిటల్ సురక్షపై అప్రమత్తంగా ఉండాలి, జిల్లా ఎస్పీ డి జానకి అయితే చెప్తున్నారు. మరి 110 మొబైల్స్ ఏవైతే ఉంటే వాటిని అయితే రికవరీ చేసారు. ఇక సర్పంచ్ ఎన్నికల కోసమే మహిళలకు 300 ముతక చీరల పంపిణీ అని చెప్పేసి పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అయితే ఎద్దవ చేశారంట. బీజేపీ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో సోమవారం నారాయణపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు ఏవైతే వస్తున్నాయో మరి వాటి కోసమే మహిళలకు 300 ముతక చీరలు పంపిణీ చేస్తున్నారని చెప్పేసి ఎంపీ డీకే అరుణ అయితే చెప్తున్నారు. జాతీయ టెన్నికాయిట్ పోలీస్ పోటీలకు కల్వకృతి విద్యార్థులు అభినందించిన పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులంట. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని సన్మానించిన నాయకులు అంటూ ఒక వార్త. ఇక వనపర్తి జిల్లా ఎస్పీగా సునీత బాధ్యతలు చేపట్టిన రోజు అధికారులకు అయితే సూచనలంట. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. హోమియో వైద్యురాలపై గ్రామస్తులు ఆగ్రహం, సమయానికి డ్యూటీకి రాని వైద్య అధికారినిపై చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్ అంట. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లోని ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో డాక్టర్ భవానీ ప్రవర్తనపై ప్రజలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. ఉదయం 9 నుంచి 4 వరకు డ్యూటీ టైమింగ్స్ ఉన్నప్పటికీ ఆమె ప్రతిరోజు 10 లేదా 11 గంటలకు వచ్చి మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే హాస్పిటల్ అయితే వెళ్ళిపోతున్నారట. ఇట్లా ఉన్నాయి మరి గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి. సో కరెక్ట్ వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నది, డబ్బులు ఇస్తున్నది, రకరకాలైనటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు కూడా వీళ్ళకు ఉద్యోగం చేయడానికి కూడా వాళ్ళకైతే చేత కావట్లేదు అనమాట. మరి 9 గంటల నుంచి 4 గంటల వరకు చేయాల్సిన డ్యూటీ ఆమె 10-11 గంటలకు వచ్చి మరి 12 గంటలకు 2 గంటల మధ్యనే 1 గంటల మధ్యనే వెళ్ళిపోతుందంట. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇక పంచాయతీ ఎన్నికలను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అయితే చెప్తున్నారు. ఇక కార్మికులను కొట్టి కార్పొరేట్లకు పెడుతున్న మోడీ, సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు సైదులు చెప్తున్నారు. ఇక బురదమయంగా మాచినపల్లి పాఠశాల అవస్థలు పడుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులంట. మన మండలంలోని మాచినపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో 2 అంగన్వాడీ సెంటర్లు అయితే ప్రాథమిక ఉన్నత పాఠశాలలు అయితే నడుస్తున్నాయట. మరి వర్షం వస్తే మొత్తం కూడా అక్కడ బురదమయమే ఉందంట. అక్కడ మట్టి పోయడం కానీ సో ఎట్లాంటి సౌకర్యాలు కూడా కనిపించట్లేదు. ఇక మునుగోడు ఎమ్మెల్యే హామీ నెరవేరేనా? SLPL 5 కోసం క్రీడాకారులు అయితే ఎదురు చూస్తున్నారంట. మరి సొంత క్రీడా మైదానం కోసం సంస్థ నారాయణపురం మండలం యువత అయితే ఎదురు చూస్తుందంట. మరి మునుగోడు ఎమ్మెల్యే హామీ నెరవేరేనా అని చెప్పేసి కూడా అక్కడ ఒక వార్త. ఇక రింగ్ రోడ్డు నిర్మాణంపై ట్రాఫిక్ సమస్యలకు చెక్కు, మంత్రి ఉత్తరం కృషితో తీరనున్న ఆ ట్రాఫిక్ సమస్య. హుజూర్ నగర్ కాంగ్రెస్ నాయకులు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో హుజూర్ నగర్లో ట్రాఫిక్ సమస్యలకైతే చెక్ పడుతుందని కాంగ్రెస్ నాయకులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారంట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థుల అవగాహన పెంచుకోవాలని చెప్పేసి ఒక ప్రత్యేక వార్త. ఇక మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అయితే చెప్తున్నారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అయితే చెప్తున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికుడు బొల్లి రాజయ్య ఇటీవలే విధి నిర్వహణలో అయితే అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా మరి అతనికైతే 50 లక్షల ఎక్స్గ్రేషియాలు అట్లాగే కుటుంబంలో ఒకరికైతే ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక సర్పంచ్ రిజర్వేషన్లో బీసీలకు అన్యాయం జరిగింది, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సవరణ చేయాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ చెప్తున్నారు. కాటారం డివిజన్ పరిధిలో 5 మండలాల్లో జరగబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అయితే చెప్తున్నారు. సో వాటిని మళ్ళీ సవరించి బీసీలకు న్యాయం జరిగే విధంగా రిజర్వేషన్లు అయితే ఖరారు చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. యువత మత్తును వదిలి మైదానంలోకి రావాలి, నూతన ప్రొవిజన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే నాగరాజు చెప్తున్నారు. తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు పనిచేస్తున్నారని, విద్యార్థులు యువత మత్తును వదిలి మైదానంలోకి రావాలని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అయితే అన్నారంట. సొసైటీల ద్వారా రైతులకు సేవలు అందించాలి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అయితే చెప్తున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. 6 సార్లు నోటీసులైనా సర్వేకు రాలేదు, ముదిగొండ మండలం మాదాపురం గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 234లో 9.33 ఎకరాల వ్యవసాయ భూమి 2 రైతులకు ఉంది. గెట్ల వివాదంతో 7 సంవత్సరంన్నర క్రితం ఓ రైతు ఏకపక్షంగా మండల సర్వేయర్తో సర్వే చేయించారు. దీంతో మరో రైతు జిల్లా సర్వేయర్ను ఆశ్రయించారు. ఈ క్రమంలో డిఐకి సర్వే వచ్చేందుకు 6 సార్లు సరిహద్దు నోటీసులు అయితే ఇచ్చినట్టే, ఇచ్చిన ప్రతిసారి 7.5 వాయిదా వేస్తూ వస్తున్నారట. మరి సంవత్సరంన్నర నుంచి కూడా వాళ్ళ పంచాయతీ గెట్ల వివాదం ఏదైతే ఉంటుందో వాళ్ళనైతే తీరుస్తలేరంట. ఇక ప్రభుత్వ కాలేజీ భూముల్లో గ్రావెల్ తవ్వకాలు, మట్టిని అమ్మకానికి పెట్టిన అధికారులు, మైనింగ్ రెవెన్యూ పోలీసు విద్యాశాఖ కుమ్మకు వివరణ కోరితే నోరు విప్పని చర్ల తహసీల్దార్ అంట వాటిలో ఉన్నారు. మరి ఏసీబీ వలలో లేబర్ అధికారి వెంటాడి పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ రమేష్ అంట. ఓ భవన కార్మికుడు చనిపోతే అతని పేరు మీద వచ్చే ఇన్సూరెన్స్ 1,30,000 రూపాయల బిల్లు పాస్ చేసేందుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ 15,000 రూపాయలు అయితే డిమాండ్ చేసినట. మరి ఇన్సూరెన్స్ తను చనిపోతే ఇన్సూరెన్స్ వచ్చే డబ్బులు అంటే 1,35,000 రూపాయలలో 15,000 రూపాయలు అయితే డిమాండ్ చేస్తారట. ఆయన ఒక అధికారి అయి ఉండి చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు పైన పడ్డది, రోడ్డు పైన పడ్డాక కూడా వచ్చే 1,30,000 ఈయన 15,000 లంచం అడిగినంట. సో ఆ పాపపు సొమ్ము మీ కుటుంబానికి పెడితే, మీ పిల్లలకు పెడితే ఎట్లా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. ఆయనకు వచ్చేదే 1,00,000 రూపాయలు, 1,30,000 15,000 నువ్వు లంచం తీసుకుంటే, సో ఆ సొమ్ము తీసుకొని మీ పిల్లలకు పెడితే ఎట్లాంటిది ఏముండదా? సో మొత్తానికైతే ఏసీబీ డిఎస్పీ అయితే వాళ్ళు పట్టుకున్నారు, కేసు అయితే నమోదు చేసి రిసార్ట్ వాళ్ళని సస్పెండ్ చేయాలి అసలు. ఇక నిరుపయోగంగా జటాయు వాహనం, నిరుపయోగంగా జటాయు వాయము 25 లక్షల పంచాయతీ సొమ్ము వృధా, 3 ఏళ్లలో 1-2 సార్లే వాడకం, పట్టించుకొని అయితే అధికారులు. రహదారుల ధ్వంసంపై బీఆర్ఎస్ ఆందోళన చేస్తుంది. జిల్లా నిధులు ఎక్కడికి పోతున్నాయని నిలదీత 3 మంత్రులు ఎమ్మెల్యేలకు సిగ్గు శరం ఉందా అని రేఖా కాంతారావు అయితే మండిపడుతున్నారంట. గ్రంథాలయాలను జ్ఞాన దీపికలుగా మారుద్దాం, నేలకొండపల్లి ఎంఈఓ చలపతి. ప్రభుత్వ పాఠశాల గ్రంథాలయ నిర్వహణలో మరింత సమర్థవంతంగా నిర్వహించడం, విద్యార్థుల్లో చదువును అలవాటుగా పఠన సామర్థ్యాన్ని పెంపొందించుకునే లక్ష్యంతో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం సోమవారం అయితే రాజేశ్వరపురం ఉన్నత పాఠశాలలో విజయవంతంగా జరిగిందట. సో ఇవన్నమాట శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉన్నాను క్యూ న్యూస్, నేను రాజు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూ న్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూ న్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.